నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒడిశా కటక్లోని ఎస్సీబీ వైద్య కళాశాలలో ఘోర అగ్ని ప్రమాదం. ఐసీయూలో చెలరేగిన మంటలు, 10 మంది మృతి. నేటి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్. గ్యారంటీల చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లు తెస్తామన్న బీఆర్ఎస్. ప్రభుత్వ వైఫల్యాలపై సభలో నిలదీస్తామన్న కాషాయ దళం. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 3 నిందితులకు రిమాండ్. రోహిత్ రెడ్డి ఆదేశాలతో కాల్పులు జరిపారన్న నమిత్ శర్మ. అసత్య ప్రచారానికి తెరదించిన ఇజ్రాయెల్ ప్రధాని. క్షేమంగా ఉన్నట్లు సామాజిక మాధ్యమంలో వీడియో విడుదల. ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. కటక్లోని ఎస్సీబీ ప్రభుత్వ బోధనాసుపత్రిలో మంటలు చెలరేగి 10 మంది రోగులు మృతి చెందగా 11 మంది ఆసుపత్రి సిబ్బంది గాయపడ్డారు. తెల్లవారుజామున ఐసీయూలోని ట్రామా కేర్ డిపార్ట్మెంట్లో తొలుత మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అవి క్రమంగా ఇతర వార్డులకు విస్తరించాయని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వివరించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిని ఇతర వార్డులకు తరలించామని చెప్పారు. ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాంఝీ ఘటనాస్థలిని పరిశీలించి బాధితులను పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని మోహన్ చరణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న 23 మంది రోగులను ఇతర వార్డులకు తరలించామని తెలిపారు. అగ్ని ప్రమాదంపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశించినట్లు సీఎం మోహన్ చరణ్ చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ఉదయం 11:30కు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. అనంతరం జరిగే బీఏసీ భేటీలో బడ్జెట్ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. ఏడాదిన్నరగా మరమ్మతులు నిర్వహించి పునర్నిర్మాణం చేసిన భవనంలోనే మండలి సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాల్టి నుంచి రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగించనున్నారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రసంగించేందుకు అవసరమైన సమాచారం అందించడం సహా సభలకు ఆహ్వానించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్, మండలి చైర్మన్ విడివిడిగా బీఏసీ సమావేశాలు నిర్వహిస్తారు. అందులో బడ్జెట్ సమావేశాలు ఎన్ని పని దినాలు నిర్వహించాలి, ఏ అంశాలు చర్చించారన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 20న ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర వార్షిక పద్దు ప్రవేశపెడతారు. విజన్ 2047 లక్ష్యాల్ని దృష్టిలో ఉంచుకుని బడ్జెట్ ప్రవేశపెడతామని ఇప్పటికే భట్టి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వాస్తవిక పద్దు ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వృధా వ్యయాన్ని తగ్గించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అవసరమైన శాఖలకు నిధుల కేటాయింపులు పెంచే అంశంపైన చర్చ జరిగినట్లు అధికార వర్గాలు తెలిపాయి. బడ్జెట్ సమావేశాలు కావటం వల్ల ఎక్కువ రోజులు జరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అధిక సమయం నిర్వహించే అవకాశం ఉన్నందున సభ లోపల, బయట ప్రశాంత వాతావరణం ఉండేట్లు తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. అనుకోని సంఘటనలు, అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. మండలి, అసెంబ్లీ సమావేశాలు ఒక్కచోట జరుగుతున్నందున అదనపు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఇవాళ గవర్నర్, సీఎం చేతుల మీదుగా శాసనసభ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ ఉన్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని సభాపతులు ఆదేశించారు. ఉభయ సభలు సజావుగా జరగడానికి ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సమన్వయం కోసం ప్రతి శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని శ్రీధర్ బాబు వివరించారు.
హామీల అమలుతో పాటు ప్రజా సమస్యలు, సర్కారు వైఫల్యాలపై బడ్జెట్ సమావేశాల వేదికగా పాలకపక్షాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. వివిధ అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని భావిస్తోంది. శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కోసం ప్రైవేటు బిల్లు పెట్టాలని గులాబీ పార్టీ నిర్ణయించింది. బడ్జెట్ సమావేశాల్లో తన వాణిని బలంగా వినిపించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. 3వ పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్న కాంగ్రెస్ సర్కార్కు 3వ వంతు పదవీకాలం పూర్తయినట్లేనని, మరో పూర్తిస్థాయి బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని గులాబీ పార్టీ చెప్తోంది. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే ప్రధాన అస్త్రాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయారని బీఆర్ఎస్ భావిస్తోంది. రాష్ట్రంలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని సమావేశాల్లో ప్రస్తావిస్తామని గులాబీ పార్టీ నేతలు చెప్తున్నారు. మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు పిలుపునిచ్చిన మేరకు అంటే సేవ్ తెలంగాణ, అంటే తెలంగాణ బచావ్ అనే నిదానమే ప్రధానంగా ఉండబోతాం అన్నది. అందులో భాగంగానే మరి వాళ్ళు ఇచ్చినటువంటి 100 రోజుల్లో 6 గ్యారెంటీలు, మరి దానిపైన చట్టబద్ధత తెస్తామని చెప్పినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం దానిపైన మేము ప్రైవేట్ బిల్లు కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇలా గణాంకాలతో పాటు అంటే గత 2 బడ్జెట్లో వారు తప్పించుకోబోయిన అధికార పక్షం, కానీ ఈ యొక్క సందర్భంలో 3వ బడ్జెట్ కాబట్టి దాదాపు 60% వాళ్ళకి కాల వ్యవధి పూర్తయినట్టే. వారు ఇచ్చినటువంటి హామీలు, వారు ఇచ్చినటువంటి గ్యారెంటీలు, వారు ఇచ్చిన డిక్లరేషన్లు ఏ మేరకు మరి వారు చేయగలిగినారు, ఏ మేరకు నెరవేర్చిన దానిపైన ప్రధానంగా ప్రశ్నించబోతా ఉన్నాం. బడ్జెట్కు సంబంధించిన గత కేటాయింపులు, ప్రభుత్వం చేసిన ఖర్చులు సహా రాబడి అంశాల ఆధారంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టాలని బీఆర్ఎస్ భావిస్తోంది. గత సమావేశాల్లో ముఖ్యమంత్రి, మంత్రులు ఇచ్చిన సమాధానాల ఆధారంగా సభా హక్కుల ఉల్లంఘన కింద ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, సమస్యలు ఎక్కడివక్కడే పేరుకుపోయాయని, వాటన్నింటి ఆధారంగా సర్కార్ వైఫల్యాల్ని బడ్జెట్ సమావేశాల్లో ఎండగడతామని చెబుతోంది. మూసీ, ఫ్యూచర్ సిటీ, సింగరేణి, బొగ్గు గనుల అంశాలతో పాటు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. మీరు చూశారు, ప్రతి సమావేశంలో కూడా ప్రజల పక్షాన మా గొంతు వినిపిస్తా ఉన్నాం. తప్పకుండా ఈసారి కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం. మండలి కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, రాజ్యసభ కావచ్చు, ప్రజాక్షేత్రంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు కూడా ప్రధాన ప్రతిపక్షంగా తప్పకుండా పోరాటాలు చేస్తాం. ప్రజల వైపునే నిలబడి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిన పార్టీగా ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడతాం. రాష్ట్ర ప్రభుత్వం సమావేశాల్ని ఏకపక్షంగా కాకుండా నిబంధనలకు లోబడి నిర్వహించాలని గులాబీ నేతలు సూచించారు. ఈ సమావేశాలకు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రజా ఆందోళనలు, ఆకాంక్షలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరుపై శాసనసభ సమావేశాల్లో ఎండగట్టాలని బీజేఎల్పీలో నిర్ణయించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో అసెంబ్లీ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. హైడ్రా, మూసీ పునరుద్ధరణ, ఫీజు రీయింబర్స్మెంట్ సహా ప్రజలకు సంబంధించిన అనేక కీలక అంశాలను సభలో ప్రస్తావించాలని బీజేఎల్పీలో చర్చించినట్లు సమాచారం. 2 ఏళ్లుగా కాంగ్రెస్ హామీల వల్ల జనం మోసపోయారని నేతలు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన మద్యం పార్టీ దుమారం రేపింది. డ్రగ్స్ వినియోగిస్తున్నారనే సమాచారంతో ఈగల్ పోలీసులు ఆకస్మిక దాడి చేసి 11 మందిని పరీక్షించగా 6 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చిన వారిలో ఏపీలోని ఏలూరు తెదేపా ఎంపీ పుట్టా మహేష్ కుమార్, పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. పోలీసులు సోదాలకు వెళ్లిన సమయంలో నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపారు. రోహిత్ రెడ్డి ఆదేశాలతోనే కాల్పులు జరిగినట్లు పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. నిందితులకు ఉప్పరపల్లి జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. బీఆర్ఎస్ నాయకుడు, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో మద్యం పార్టీలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. మొయినాబాద్ ఠాణాలో 11 మందిపై కేసు నమోదవగా రోహిత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. ఆయనతో పాటు మరో 2ని అరెస్ట్ చేశారు. మిగిలిన 8 మందికి స్టేషన్ బెయిల్ ఇచ్చారు. పోలీసులు ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఉప్పర్పల్లిలో జడ్జి ముందు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మను ప్రవేశపెట్టారు. వాదనలు విన్న న్యాయమూర్తి 3కి 14 రోజుల రిమాండు విధించడంతో చంచల్గూడ జైలుకు తరలించారు. నిందితుల నుంచి 0.26 గ్రాముల కొకైన్, జర్మన్ మేడ్ తుపాకీ, 4 ఖాళీ క్యాట్రిడ్జ్లు, 1 లైవ్ క్యాట్రిడ్జ్, 48 బీర్లు, 6 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఆర్మ్స్ యాక్ట్ ఉంది, ఫైర్ ఓపెన్ అవుతుంది, దాని మీద వాదనలు చెప్పినాము.
జడ్జి గారు విన్నారు. సో ఇక లేదని చెప్పి ఆర్మ్స్ యాక్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఎన్డీపీఎస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అందుకు యాక్సెప్ట్ చేశారు. సో అన్ని సరిగా జరిగింది, పైరే మన అయింటే ఏమన్నా జరిగింటే కాల్పులు జరిపారని చెప్పి వాళ్ళ వాదన. సో అదే అండి, ఓన్లీ కుకైన్ తీసుకున్నారు, వాళ్ళకి కుకైన్ తీసుకున్నారు, వీళ్ళ అలిగేషన్స్ అని చెప్పి మొత్తం తీసుకున్నారు. వీళ్ళందరిది కామన్ ఇంటెన్షన్ ఉందని చెప్పి వీళ్ళే మెయిన్ పాత్రదారులు అని చెప్పి. పైలట్ రోహిత్ రెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్లోని ఫామ్ హౌస్ లో స్నేహితులకు పార్టీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆ పార్టీకి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి, హైదరాబాద్ లో మణికొండకు చెందిన వ్యాపారులు రమేష్, వరమాచినేని శ్రవణ్ కుమార్, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమిత్ శర్మ, అమీర్పేటకు చెందిన విజయకృష్ణ, బెంగళూరుకు చెందిన న్యాయవాది కౌశిక్ రవి, పుప్పాలగూడకు చెందిన అర్జున్ రెడ్డి, వికారాబాద్ జిల్లా కన్యాలాల్ బాగ్ కు చెందిన శరత్ కుమార్, ఫిలిం నగర్ కు చెందిన ప్రియాంకారెడ్డి ఫామ్ హౌస్ కొచ్చారు. పార్టీకి విదేశీ మద్యం తెచ్చారు. ఇక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్, శంషాబాద్, చేవెళ్ల ఎస్ఓటీ, మొయినాబాద్ పోలీసులు దాదాపు 40 మంది రాత్రి 10 గంటలకు సోదాలకు వెళ్లారు. నేరుగా సోదాలకు వెళితే తలో దిక్కు నుంచి తప్పించుకుంటారనే ఉద్దేశంతో ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న గోడ దూకి లోపలికి వెళ్లారు. ఫామ్ హౌస్లోని చెట్ల చాటున చీకటిలో దాక్కుంటూ పార్టీ జరిగే ప్రదేశానికి వెళుతున్న క్రమంలో 3 సార్లు పేలుళ్ల శబ్దం వినిపించింది. గమనించి తుపాకీతో కాల్పులు జరుపుతున్నారేమోనని అప్రమత్తమై పోలీసులమని, సోదాల కోసం వచ్చామని గట్టిగా చెప్పారు. ఆ సమయంలోనే నమిత్ శర్మ పోలీసుల వైపు తుపాకీతో ఒక రౌండు కాల్చాడు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. ఏమాత్రం పొరపాటు జరిగినా ప్రాణనష్టం వాటిల్లేది. నమిత్ శర్మ పక్కనే ఉన్న శరత్ కుమార్ దగ్గర తూటాలు, షెల్స్ దొరికాయి. పార్టీలో పాల్గొన్న 11 మందికి డ్రగ్స్ కిట్లతో పరీక్షలు చేయగా రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డి, నమిత్ శర్మకు పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేష్ కు తొలుత నెగటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన వారిలో కొందరు తాము ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకోలేదని, గోవా, హిమాచల్ ప్రదేశ్ లో సిమ్లాలో తీసుకున్నట్లు వాదనకు దిగారు. పోలీసులు మరింత ఖచ్చితత్వం కోసం అర్ధరాత్రి ఎర్రగడ్డలోని ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి రక్త నమూనాల్ని పరీక్షించారు. రెండోసారి పరీక్షల్లో ఆ 5గురితో పాటు ఎంపీ పుట్టా మహేష్ కు పాజిటివ్ వచ్చింది. అంతకుముందు సోదాలకు వెళ్లినప్పుడు తుపాకీ పేల్చడం, అనంతరం పోలీసులు చుట్టుముట్టాక ఫామ్ హౌస్ లో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. కొందరు మఫ్టీలో ఉన్న పోలీసుల్ని ఎందుకొచ్చారంటూ ప్రశ్నించారు. అందరి ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఫామ్ హౌస్ లో తనిఖీలు నిర్వహించగా శరత్ కుమార్ దగ్గర 0.26 గ్రాముల కొకైన్ దొరికింది. అక్కడే కొంత డ్రగ్స్ వినియోగించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న కొకైన్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. తుపాకీ లైసెన్సు గురించి ఆరా తీయగా రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి పేరిట ఉన్నట్లు గుర్తించారు. లైసెన్సుడు తుపాకీ దుర్వినియోగం చేసినందుకు రితేష్, కాల్చినందుకు నమిత్ పై వివిధ సెక్షన్లు నమోదు చేశారు. ఎంపీ పుట్టా మహేష్ మిగిలిన 7గురికి నోటీసులు ఇచ్చి పంపారు. ఈ ఘటనపై ఎన్డీపీఎస్ చట్టంలోని 8C, 22A, 27, 29 సెక్షన్లు, ఆయుధాల చట్టంలోని సెక్షన్ 30, 25, 1B, A, తెలంగాణ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. నమిత్ శర్మ రాజస్థాన్కు చెందిన మాజీ ఎమ్మెల్యే అని ప్రచారం జరిగినా పోలీసులు ధృవీకరించలేదు. అతడు ప్రస్తుతం ఢిల్లీలో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఎమ్మెల్యేలకు ఎరా కేసు ఇక్కడే బయటపడింది. అప్పట్లో ఆ కేసు దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ఇదే కేసు సీబీఐకి బదిలీ అయింది. ఇప్పుడు డ్రగ్స్ పట్టుబడ్డం, ఎంపీ సహా 6గురికి పాజిటివ్ రావడం సంచలనం రేపింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో 98వ అకాడమీ అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ ఏడాది వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ సిన్నర్స్ చిత్రాలకు అవార్డుల పంట పండింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. సిన్నర్స్ చిత్రంలో నటనకు గాను మైకేల్ బి జోర్డాన్ ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకున్నారు. హామ్నెట్ హీరోయిన్ జెస్సీ బగ్లీ ఉత్తమ నటిగా నిలిచారు. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి గాను పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడిగా, షాన్ పెన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ కాస్టింగ్ విభాగంలో వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్కు ఆస్కార్ దక్కింది. సిన్నర్స్ చిత్రానికి ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఒరిజినల్ స్కోర్ విభాగంలో అవార్డులు దక్కాయి. ఉత్తమ సహాయ నటిగా వెపన్స్ చిత్రంలో నటనకు గాను ఎమీ మాడిగన్ ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో అవతార్ ఫైర్ అండ్ యాష్ అవార్డు దక్కించుకోగా, కెపాప్ డిమాన్ హంటర్స్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్గా నిలిచింది.
ఫ్రాంకెన్స్టైన్ చిత్రం బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్తో పాటు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగాల్లో 3 ఆస్కార్లను సొంతం చేసుకుంది. రైతు భరోసా నిధుల విడుదలకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22న మొదటి విడత రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే రైతు సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా తొలి విడత నిధులను విడుదల చేయనున్నట్లు చెప్పారు. 1 ఎకరం ఉన్న సుమారు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా కింద 3,590 కోట్లు వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు తుమ్మల చెప్పారు. మరో 20 రోజుల తర్వాత రెండో విడత నిధులు 2,650 కోట్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత కింద మిగిలిన రైతులకు నిధులు విడుదల చేయనున్నట్లు చెప్పారు. మొత్తంగా 3 విడతల్లో కలిపి సుమారు 9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపడుతుందని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డితో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా దవాఖానా పరిశుభ్రత కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. మాజీ ఎమ్మెల్యేకు చెందిన వ్యక్తులు పోలీసులపైకి కాల్పులకు తెగబడటమేంటని అనిరుద్ రెడ్డి మండిపడ్డారు. ఘటనతో ప్రమేయం ఉన్న వారందరినీ కఠినంగా శిక్షించాలని, డ్రగ్స్ అంటేనే భయపడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన డ్రగ్స్ పార్టీ రాష్ట్రానికి మచ్చ తెచ్చేలా ఉందని యువజన కాంగ్రెస్ నేత చరణ్ రెడ్డి ఆక్షేపించారు. నిజంగా ఎంత బాధాకరం అంటే గన్ను తీసి ఒక లైసెన్స్ వేరే వాళ్ళది ఉంటే కూడా ఆ గన్ను తీసి కూడా ఫైర్ చేసిందంటే వారికి అసలు భయం అనేదే లేకుండా పోయింది. పోలీస్, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా వీళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. నాకు కూడా గన్ లైసెన్స్ ఉంది, నాకు కూడా గన్ ఉంది, కానీ ఏనాడు నేను గన్ను బుల్లెట్లు పెట్టుకొని తిరగలేదు. ఎందుకంటే అది అవసరమే లేదు మనకి. ఎప్పుడైతే మీరు మంచి పనులు చేసేటప్పుడు నీ పైన కక్ష సాధింపులు ఎందుకు ఉంటాయి? అట్లాంటిది ఒక ఫామ్ హౌస్లో డ్రగ్స్తోని వాళ్ళ 5 మందికి దాదాపు 5 మందికి కూడా పాజిటివ్ బ్లడ్ రిజల్ట్ వచ్చిందని చెప్పి కూడా తెలిసింది. ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. యాక్షన్ ఎట్లుండాలంటే నెక్స్ట్ టైం ఎవరైనా డ్రగ్స్ ముట్టుకోవాలన్నా కానీ, డ్రగ్స్ తీసుకోవాలన్నా కానీ ఆ భయం అనేది ఉండాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. పిల్లలు చెడు మార్గంలో నడవకుండా ఉండాలంటే తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సూచించారు. పిల్లలతో సమయం గడపాలని, అప్పుడే పిల్లల్లో వచ్చే మార్పులను గుర్తించగలుగుతామన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్న అభ్యర్థులకు ఉచిత పుస్తక పంపిణీలో పాల్గొన్నారు. యువత చెడు మార్గాన్ని ఎంచుకోకుండా మంచి మార్గాన్ని ఎంచుకుంటే ఉన్నత స్థానాల్లో నిలుస్తారని సూచించారు. ప్రతినిత్యం పత్రికలను చదవటం నేర్చుకోవాలని, పత్రికల ద్వారా ఎన్నో తెలియని విషయాలు తెలుస్తాయని చెప్పారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అక్షయ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులను లక్ష్మీనారాయణ అభినందించారు. పరీక్షలు రాసేటప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా, పరీక్షలు రాసే ముందు సరిగా భోంచేయరు, ఇవన్నీ కూడా వారి యొక్క పర్ఫార్మెన్స్ మీద ప్రభావం చూపుతాయి. తర్వాత చాలా మంది రాత్రి 2 గంటలు 3 గంటల వరకు చదువుకుంటుంటారు. అది కూడా ఏమీ ఉపయోగం లేదు. ఒక 6 నుంచి 7 గంటల వరకు నిద్ర పోతేనే మన బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత ఏంటంటే సమాజం ఏదో ఒక కొత్తది తెలుసుకోవాలి, నేర్చుకోవాలన్న తపన వీళ్ళలో ఉంటుంది. దాన్ని ఈ వక్ర మార్గాల్లో వెళ్ళిపోతున్నారు. అంటే మాదక ద్రవ్యాలు కావచ్చు, గంజాయి కావచ్చు, లేకుంటే మీరు చెప్పినట్టు ఆల్కహాల్ కావచ్చు. ఇవన్నీ ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు సరిగా స్కూల్కి వెళుతున్నారా లేరా, ఇంటిలో ఏమైనా వస్తువులు దొంగతనం అవుతున్నాయన్నది కూడా చూసుకోండి. ఇవన్నీ కనుక మీరు గమనించగలిగితే మన పిల్లవాళ్ళు ఈ మార్గంలో వెళుతున్నారని అనిపించగానే మంచి సైకాలజిస్ట్ కానీ సైకియాట్రిస్ట్ కానీ సంప్రదించండి. అయ్యో పాపమ్మని ఆశ్రయం ఇస్తే అదును చూసి ఆ ఇంటికే కన్నం వేసింది ఓ కిలాడి. తిన్నింటి వాసాలు లెక్కపెట్టి వారి సొమ్మును దర్జాగా కాజేసి పరారైంది. ఫలితం 24 గంటల్లో సహచరులతో సహా కటకటాల్లోకి వెళ్లింది. హైదరాబాద్ బాలానగర్లో నమ్మిన వారిని మత్తులో ముంచి లక్షల విలువైన సొత్తుతో ఉడాయించిన కేటుగాళ్లను పోలీసులు 24 గంటల్లోనే అరెస్టు చేశారు. ఆదర్శ్ నగర్లో నివాసం ఉంటున్న హిమబిందు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె దూరపు బంధువైన లక్ష్మీ శర్వాణిని చేరతీసింది. హిమబంధు అనారోగ్యంగా ఉన్న సమయాన్ని అదునుగా భావించి లక్ష్మీ శర్వాణి నిమ్మరసంలో మత్తుమందు కలిపి భార్యాభర్తలకు ఇచ్చింది. తన అనుచరులతో కలిసి బంగారు, వెండి ఆభరణాలు దోచుకుని పరారైంది.
బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లోనే నలుగురిని అరెస్టు చేశారు. మరో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రవెల్లి హిమబిందు అని ఆదర్శ నగర్ లో ఉంది. వాళ్ళ దూరపు బంధువైన లక్ష్మి సర్వాణి అని ఆమెను వాళ్ళ భర్త వదిలిపెట్టి ఆమె ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటుంటే తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో లాస్ట్ 4 months నుంచి వాళ్ళ ఇంట్లో పెట్టుకుని వాళ్ళకు పని కల్పించి వీళ్ళతో మంచిగా ఉండుకుంటేనే లెమన్ జ్యూస్ లో స్లీపింగ్ పిల్స్ అందులో వేసి ఆమె మత్తులో పోయిన తర్వాత ఆ ఇంట్లో అందుబాటులో ఉన్న కీ తీసుకొని ఆ బీరువాలో 30 tulas గోల్డ్, ఒక 2.5 kilos సిల్వర్ ఆర్టికల్స్ అని తర్వాత వాళ్ళిద్దరిని ఇంట్లోకి వెళ్లి బయట తలపెట్టి పారిపోయిందని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈమెతో పాటు కిరణ్ కుమార్, అదేవిధంగా యశ్వంత్, దిలీప్, 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి టోటల్ గా 30 tulas గోల్డ్, సిల్వర్ ఆర్టికల్స్ 2.3 kgs, 4 సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఇంకొక శివ అంటైనను అరెస్ట్ చేయాల్సిన అవసరం. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని దెబ్బతీశామని 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 700 లక్ష్యాలను ఛేదించినట్లు వెల్లడించింది. లెబనాన్లోకి 50,000 మంది రిజర్వ్ సైనికులను పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. అటు భీకరంగా ప్రతీకార దాడులు చేస్తున్న ఇరాన్ కూడా తొలిసారి సెజిల్ క్షిపణులను బయటకు తీసింది. వాటిని అడ్డుకోవటం ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. కాల్పుల విరమణ సిద్ధంగా లేమని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీని సురక్షితంగా ఉన్నారని పేర్కొంది. పశ్చిమాసియా యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ క్షిపణి సామర్థ్యాన్ని భారీగా దెబ్బతీశామని, 70% పైగా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తాజాగా 700 లక్ష్యాల్ని విజయవంతంగా ఛేదించామని తెలిపింది. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నట్లు ఐడిఎఫ్ పేర్కొంది. టెహ్రాన్ బలహీనపడినప్పటికీ ఇంకా వేలాది లక్ష్యాలు ఉన్నాయని, ఆపరేషన్ ముగియలేదని తెలిపింది. లెబనాన్లోకి 50,000 మంది అదనపు బలగాల్ని పంపి హెజ్బొల్లా ముప్పును శాశ్వతంగా తొలగించాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నిర్ణయించారని తెలిపింది. లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ఏమాత్రం తగ్గకుండా ప్రతీకార చర్యలు కొనసాగిస్తున్న ఇరాన్ తొలిసారి 1.5 టన్నుల వార్ హెడ్లతో కూడిన సెజిల్ క్షిపణుల్ని ప్రయోగించింది. 17,000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెజిల్ను అడ్డుకోవడం ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు సవాల్గా మారింది. ఆదివారం వేకువజామున యుఏఈ, సౌదీ, కువైట్, జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు చేశామని ప్రకటించిన ఐఆర్జీసీ ఉపగ్రహ చిత్రాల ప్రకారం 80% వ్యూహాత్మక రాడార్లు ధ్వంసమయ్యాయని ప్రకటించింది. డ్రోన్ దాడిలో కువైట్ విమానాశ్రయం స్వల్పంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా శత్రువులకు చెందిన 200 వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. 4 థాడ్ వ్యవస్థలు, 18 నౌకలు, చమురు ట్యాంకర్లను ధ్వంసం చేశామని పేర్కొంది. దుబాయ్, దోహాల్లో మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మధ్య ఇజ్రాయెల్లోని రామత్ గాన్ వీధిలో ఇరానియన్ క్షిపణి పడింది. ఒకచోట క్షిపణి ధాటికి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. ఈ దాడిలో అనేక మంది ఇజ్రాయేలీలు గాయపడినట్లు సమాచారం. టెల్ అవీవ్లో ఇరాన్ క్షిపణులు పడి అనేక కార్లు ధ్వంసమయ్యాయి. అమెరికాలో 9/11 తరహాలో మరొక ఉగ్రదాడికి ఎప్స్టీన్ నెట్వర్క్ కుట్ర చేస్తోందని, ఆ నేరాన్ని తమపై నెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఇరాన్కు చెందిన భద్రతాధికారులు ఆరోపించారు. కాల్పుల విరమణ ప్రతిపాదనకు సిద్ధంగా లేమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తెలిపారు. హోర్ముజ్ జలసంధి గుండా ఏ నౌక వెళ్లాలో తామే నిర్ణయిస్తామన్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇరాన్ జరిపిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మరణించినట్లు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. తాను క్షేమంగానే ఉన్నానని, వదంతులు నమ్మవద్దని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇజ్రాయెల్లోని ఓ కేఫ్లో కాఫీ తాగుతున్న వీడియోను ఫేస్బుక్లో ఆయన పోస్ట్ చేశారు. తాను చనిపోయారని, తన చేతికి 6 వేళ్లు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తిప్పికొట్టారు. తన 2 చేతులను చూపించిన నెతన్యాహు అందరిలాగే 10 వేళ్లే ఉన్నాయని తెలిపారు. స్వచ్ఛమైన గాలి పీల్చడానికి బయటకు వెళ్లాలని, అయితే రక్షిత ప్రాంతాలకు సమీపంలోనే ఉండాలని ప్రజలకు సూచించారు. ఇరాన్ను అత్యంత తీవ్రంగా దెబ్బతీస్తున్నామని, లెబనాన్లో సైనిక దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని నెతన్యాహు వివరించారు.